కీర్తనలు 135 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవు చేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఐగుప్తులో మనుషుల తొలిచూలలను పశువుల తొలిచూలలను ఆయన హతం చేసిన. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక క్రియలను మహత్కార్యములను జరిగించను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరీయుల రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును హతము చేసిన. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసిన. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించును. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండను. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకువు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవీ వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ మొదటి ఇది 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాలు 3 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి 7 వచనాలలో దేవుడి యొక్క సృష్టి, ఆయన ఎటువంటి కార్యములు జరిగించి ఉన్నాడో ఆ కార్యాలలో 4వ వచనంలో యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఆయన సృష్టించినటువంటి సృష్టిని చెబుతూ వాటిలో దేవుడు యాకోబును ఇశ్రాయేలును ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని మధ్యలో చెప్తున్నాడు. దాని తర్వాత మనం కనుక చూసినట్లయితే ఆయన వాళ్ళ పక్షంగా ఏం చేశాడనేటువంటిది కూడా తర్వాత 7 వచనాల్లో చెప్తున్నాడు. అలా ఏర్పరచుకున్నాడు కనుక ఐగుప్తు, తర్వాత అమోరీల రాజైన సిహోను, బాషాను రాజైన ఓగును, కనా రాజ్యములు అన్నీ కూడా పాడు చేయబడి దేవుడు ఇశ్రాయేలును తన స్వకీయధనంగా ఏర్పరచుకున్నాడు కనుక తనకు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఆ భూమి అంతటిని కూడా వారికి అప్పగించాడు. తర్వాత 15వ వచనం నుంచి కనుక చూసినట్లయితే కనాను దేశంలో కానీ అమోరీయులు కానీ వారి అతిక్రమము దేవుడు ఈ విగ్రహములను పూజించి దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యములను జరిగించడం అనేటువంటిది జరిగించుతూ వచ్చారు. అందుచేత వాళ్ళు ఆ అసహ్యమైన కార్యాలు దేవుడికి చేసినటువంటివి ఆ అతిక్రమము ఎంత బహు గొప్పదిగా ఉన్నది కనుక అది సంపూర్ణమైనప్పుడు వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పారద్రోలాడు. తర్వాత ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు మాటిమాటికి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహములను ఆరాధించకూడదు. యెహోవా దేవుడిని మాత్రమే వారు ఆరాధించాలనేటువంటిది అన్ని ఆజ్ఞల కంటే కూడా ప్రథమంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అది. మరలా ఎటువంటి విగ్రహాన్ని కూడా వాళ్ళు చేసుకోకూడదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలో కూడా అవన్నీ కూడా చాలా ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. అందుచేత వాళ్ళు ఏ దేశస్తులనైతే ఆయన విగ్రహారాధన అసహ్యమైన కార్యాలను బట్టి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఇశ్రాయేలు వారిని అక్కడ నాటి ఉన్నాడో వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి అతిక్రమం పోలి జరిగించుతూ వచ్చారు. అలా జరిగించడం ద్వారా దేవుడు వీళ్ళని కూడా
బబులోను దాసత్వంలోనికి 70 సంవత్సరాలు తీసుకువెళ్ళవలసి వచ్చింది. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఈ 14వ వచనంలో, యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. కనుక మళ్ళా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఎందుకు తీసుకుని వచ్చాడంటే ఆయన వాళ్ళని సకవిధనంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి, తన స్నేహితుడైన దాసుడైన అబ్రహాముతో చేసిన నిబంధనను గుర్తు చేసుకుని తన ప్రజలకు మరలా ఆయన వాళ్ళ పక్షంగా జాలి చూపించి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 18వ వచనం నుంచి, యెహోవాను సన్నుతించండి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించండి, లేవి వంశీయులారా యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారా యెహోవాను స్తుతించుడి, సియోనులో నుండి సన్నుతింపబడును గాక అని చెప్తున్నారు. ఈ మొట్టమొదటి నుంచి కూడా ఈ అమోరీలు, బాషాను రాజైన ఓగు, యోర్దానికి తూర్పు పక్కన ఉన్నవాళ్ళు, కనానీయులు, యబూసీయులు, మిగిలినటువంటి హిత్తీయులు, హివీలు, వీరందరూ కూడా యోర్దానికి పశ్చిమన ఉన్నవాళ్ళు. రెండు పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ రాజులందరినీ కూడా ఇశ్రాయేలీయులు ఓడించి దానిని ఆక్రమించుకున్నారు. అక్కడికి రాక మునుపు దేవుడు ఏదైతే అసహ్యంగా ఎంచుతాడో ఆ కార్యాలను ఈ కనానీయులు, అమోరీలు ఇద్దరు జరిగించారు దేవుడి ఎదుట. అవి ఏంటంటే ఈ విగ్రహాలకు గుర్తుగా ఉన్నటువంటి బయలు, అషారోతు అనేటువంటి దేవతలను ఆరాధించడం మాత్రమే కాకుండా వాళ్ళు తమ పిల్లలను ఆ విగ్రహాలకు బలి అర్పించేవాళ్ళు. అది అన్నిటికంటే కూడా భయంకరమైనటువంటి కార్యం. ఎందుచేతనంటే దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన సారూప్యంలో సృష్టించాడు. ఈ సారూప్యం అనేటువంటిది ఆదాము పాపం చేసినప్పుడు పోయింది. మనిషిలో ఇప్పుడు సారూప్యం లేదు. కానీ పోలిక అనేటువంటిది ఏదైతే మొట్టమొదటిసారిగా దేవుడు మనిషిని సృష్టించాడో ఆదాముని, ఆయనలో జీవాత్మను ఉంచాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఈ జీవాత్మను దేవుడు సృష్టి అంతటిలో కూడా ఒక విశేషమైనదిగా మనిషిలో ఉంచాడు. మనిషి యొక్క సృష్టించబడుటలో కలిగినటువంటి విశిష్టత ఇంకా దేనిలోనూ లేదు. అది మనిషి మనకు కనబడుతున్నటువంటి బాహ్య శరీరము, అతని లోపల ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి గుణాలు, అది ఆవేశపూరితమైన భావోద్వేగాలు, రాగద్వేషాలు, ఆలోచన శక్తి, తర్వాత నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ కూడా మనిషిలో ప్రాణ సంబంధమైనవి. మనిషి ఈ లోకంలో జీవించడానికి అవసరమైనటువంటివి. మనిషి దేవునితో సంబంధం కలిగి ఉండవలసిన విధంగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటిది ఈ జీవాత్మ. అది మనిషిలో ఉన్నటువంటి హృదయము, మనస్సు, ఆ నిర్ణయాత్మక శక్తిని కలిగినటువంటి ప్రాణం కంటే లోతైనటువంటిది. దానిని దావీదు 139వ కీర్తనలో అంతరింద్రియములని, 16వ అధ్యాయంలో కూడా అంతరింద్రియములని, 26వ కీర్తనలో కూడా అంతరింద్రియములని చెబుతూ వచ్చాడు. నువ్వు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు అంటే ఈ జీవాత్మ ఎక్కడైతే ఉంచబడిందో అక్కడ నువ్వు సత్యాన్ని కోరుతున్నావు. అప్పుడు మాత్రమే మనిషి దేవుడు దృష్టించిన విధంగా, దేవుడు చూచే విధంగా, ఆలోచించే విధంగా చూడగలుగుతాడు. ఆ సత్యంలో ఉన్నప్పుడు, లేనప్పుడు చూడలేడు. ఇది మనిషికి కలిగినటువంటి విశిష్టత సృష్టి అంతటిలో కూడా. సారూప్యం అనేటువంటిది పోయినప్పటికీ ఈ జీవాత్మ ఏదైతే దేవుడిలో మనిషిలో ఊదాడో అది దేవుడు కోరిన విధంగా నడుచుకోకపోయినప్పటికీ కూడా అది మనిషిలో ఉండిపోయింది. ఈ దేవుడు యొక్క భారం ఏమిటి? తన పోలిక చొప్పున చేయబడినటువంటి ఒక మనిషి ఆ ఊపిరి, ఆ అంతరంగంలో జీవాత్మ లేనటువంటి విగ్రహములకు ఈ జీవాత్మ అంతరంగంలో కలిగినటువంటి ఒక బిడ్డను కానీ ఒక మనిషిని కానీ అర్పించటం అనేటువంటిది దేవుని దృష్టిలో అన్ని పాపముల కంటే కూడా ఘోరమైనది. అది దేవుని యొక్క పోలికను చంపివేయటం. అందుచేత దేవుడు దానిని ఒప్పుకోడు. వాళ్ళు అనైతికంగా చేశారు. ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేశారు, అబద్ధాలు ఆడారు, దేవుని దొంగిలించారు. తర్వాత పొరుగువాని విషయంలో ఏదైతే చేయకూడదో అది చేశారు. అవన్నిటిని కూడా దేవుడు ఓపికతో సహించాడు. కానీ విగ్రహారాధన,
విగ్రహములకు బలులు అర్పించటం అనేటువంటిది, తర్వాత చివరకు తమ పిల్లలను బలులుగా అర్పించడం అనేటువంటిది చూసినప్పుడు ఆయన వారిని దాసత్వంలోనికి అప్పచెప్పాడు. అంతకు మునుపు ఉన్నటువంటి జాతుల వారిని, కనాను జాతీయుల వారిని, అమోరీయులని, బాషాను రాజుని, వీళ్ళందరినీ తోలివేయడానికి కారణమైనటువంటిదే ఇశ్రాయేలులు చేశారు. అందుచేత ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మళ్ళా తీసుకొచ్చిన తర్వాత కీర్తన 135 అధ్యాయంలో 15వ వచనం, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకువు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు. ఈ దేవుడు తన నోటి ఊపిరి చేత మనిషిలో జీవాత్మను ఉంచాడు. వీళ్ళలో ఆ ఊపిరి లేదు. అంటే విగ్రహాలకి మనుషులకి ఏమిటి తేడా? ఏదైతే ఆ జీవాత్మ మనిషిలోనికి రాగలిగినటువంటి విధంగా దేవునిలో జీవం ఉన్నదో ఆ జీవం విగ్రహంలో లేదు. అంటే దేవుడు మనిషిలో ఉంచినటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండగలగడానికి అవసరమైనటువంటిది ఆ ఆత్మ విగ్రహములలో లేదు. కనుక ఆ విగ్రహములను పోలి ఉన్న వారందరూ కూడా అటువంటి వారే అయిపోతారు. అంటే దేవుడితో సంబంధం లేకుండా దేవుడు సృష్టిలో ఉంచినటువంటి అంతరంగంలో ఉంచబడినటువంటి జీవాత్మ దేవునితో, సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధంలోనికి రావాలో ఆ విధంలోనికి రాకుండా అడ్డం పడేటువంటివి ఈ విగ్రహాలు. అది అన్నిటికంటే కూడా భయంకరమైనటువంటిదిగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఈ మన రక్షణలో కూడా మొట్టమొదటిలో జరిగే కార్యం అదే. మన అంతరంగంలో ఉన్నటువంటి జీవాత్మ దేవుడు ఏదైతే మనలో ఊది ఉన్నాడో దానితో సంబంధంలోనికి రాగలిగి ఆ జీవాత్మ దేవునితో ఆత్మలోనికి కలవటం. ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళలో ఊపిరి లేశమైనను లేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని బతికించలేరు, మీరు నిజమైనటువంటి దేవునితో సంబంధంలోనికి రాలేరు. వారు ఎటువంటి వారో మీరు కూడా అలాగే అయిపోతారు. ఇప్పుడు చూడండి ఎలా అవుతారనేది. ఇక్కడ 6వ వచనం, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఇక్కడ 4 తలాలను గురించి చెప్పబడింది. ఒకటి భూతలము, ఆకాశమండలం, తర్వాత సముద్రములు, మహాసముద్రములు. ఈ ఆకాశములు దేవుడు ఉండేటువంటి స్థలం, భూమి మనుషులు ఉండేటువంటిది, సముద్రము జలచరములు అవన్నీ ఉండేవి, మహాసముద్రములు చూడండి అవి అక్కడ ఎవరు ఉంటారనేది యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు, ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్ట బయలుగా ఉన్నది. ఇక్కడ తెలుగులో రాయబడినటువంటి నాశన కోపము అనేటువంటిది 6వ వచనంలో యోబు పత్రిక, ఇంగ్లీష్లో అక్కడ కానీ ఇక్కడ 135వ అధ్యాయం 6వ వచనంలో కానీ ఒకటే మాట రాయబడింది, డీప్ అని. అంటే ఈ సముద్రము కింద ఉన్నటువంటి మహాసముద్రంలో ఉండేటువంటిది ప్రేతలు. వాళ్ళు అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తులు, దేవుని ఏదైతే మనుషుని సృష్టించాడో అటువంటి జీవాత్మ లేకుండా ఉన్నటువంటి దేవునితో సంబంధంలోనికి రాలేనటువంటి వాళ్ళు, దేవుని యొక్క జీవం కలిగి నడుచుకోగలగటానికి అవసరమైనటువంటి ఆత్మ లేనటువంటి వాళ్ళు ఉండే స్థలం అది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటువంటిది అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలోను, తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలోను ఇక్కడ ఈ ఉన్నటువంటి 4 తలాలను గురించి కూడా చెప్పబడింది. వాటిలో ఆకాశము దేవుడు అతని దూతలు ఉండేటువంటిది, భూమి మనిషి ఉండేటువంటిది, సముద్రము కింద ఉన్నటువంటి వాటన్నిటిలో ఉన్నటువంటిది ప్రేతలు ఉండేటువంటి స్థలం. ఆ ప్రేతలు ఎవరంటే ఈ దేవుని యొక్క ఆత్మతో సంబంధం లేకుండా జీవించేటువంటి వాళ్ళు. ఇక్కడ అందుకని ఏం చెప్తున్నాడంటే ఈ కీర్తన 135వ అధ్యాయంలో 15వ వచనం నుంచి, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు. ఇక్కడ చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో 7వ వచనంలో, భూదిగంతముల నుండి ఆవిరి లేవు చేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఇక్కడ చెప్పబడినటువంటి ఆవిరి, మెరుపు, వాన, గాలి ఇవన్నీ కూడా 2 విషయాలుగా చెప్పవచ్చు. ఒకటి గాలి, ఒకటి నీరు.
ఆ రెండు కూడా మనిషి జీవించడానికి శరీర సంబంధంగా అవసరమైనవి. వాటిని కూడా ఆయన సృష్టిస్తాడు. ఈ విగ్రహంలో అవేవి చేయలేదు. అంటే ఆయన మనం ఈ లోకంలో జీవించడానికి అవసరమైనటువంటి నీటిని, గాలిని రెండింటిని కలుగజేయవాడు. మనము ఆయన ఆకాశ మండలంలో ఉంటాడు కనుక ఆయనతో సంబంధంలోనికి రాగలిగి జీవించగలగడానికి మనలో ఉంచబడినటువంటి జీవాత్మను ఉంచినవాడు. ఈ విగ్రహములు ఇక్కడ మనం జీవించడానికి అవసరమైనటువంటి గాలిని, నీటిని కలుగ చేయలేవు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆకాశ మండలంలో దేవునితో సంబంధం కలిగి ఉండగలిగేట్లుగా వాటిని చేయలేరు. వారు ఉండేటువంటి స్థలము మహా అగాధ సముద్ర జలములు. అవి ప్రేతలు ఉండేటువంటిది, దేవునితో సంబంధం లేని వాళ్ళు ఉండేటువంటిది. ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలీలు మాటి మాటికి పైన ఉన్నటువంటి పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన వారిని సృష్టించినటువంటి దేవుడైనటువంటి యెహోవా వైపు చూడకుండా వారి దృష్టి భూమి మీద, భూమి కింద ఉన్నటువంటి స్థలాలకు మరలింది. మనిషి దేవుడు లేకుండా జీవించేటువంటిది ఇలా జరుగుతుంది. కనుక ఆ జీవాత్మను మనలో ఊదినటువంటి దేవుడు ఊపిరి కలిగిన వాడు, తన ఊపిరి చేత సమస్తమును సృష్టించిన వాడు. చూడండి, కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిన. ఇక్కడ కూడా చెప్పబడింది 7వ వచనంలో సముద్ర జలములు, అగాధ జలములు రెండు కూడా, సముద్రము, వాటి కింద ఉన్నటువంటి మహా అగాధము లేక అగాధ జలములు, ఆ ప్రేతలు ఉండేటువంటి స్థలం, వాటన్నిటిని కలుగు చేసిన వాడు ఆయనే. అవన్నీ కూడా ఆయన ఊపిరి చేత కలిగినాయి కనుక అదే ఆ ఊపిరి చేతే మనుషునిలో కూడా జీవాత్మ నుంచి ఉండగా ఆయనతోటి సంబంధంలోనికి రాగలగటానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటును మరచి మనుషుడు కనుక విగ్రహముల జోలికి పోయినట్లయితే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి మనిషి వెళ్తాడని చెప్తున్నాడు. చూడండి 18వ వచనం, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులవుతారు. అంటే వాళ్ళు ఎక్కడికి ఉంటారో అక్కడికి పోయి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అనేది. అందుచేతనే దేవుడు మనలను ప్రేమించి మనలో సంబంధం తెగిపోయినటువంటి ఆ జీవాత్మతో దేవునితో సంబంధంలోనికి రాగలగటానికి చేసినటువంటి ఏర్పాటు ఏదైతే ఉన్నదో అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనుషుని పరంగా. కనుక జీవము లేనటువంటిది, వెండి బంగారు విగ్రహములతో చేయబడినటువంటిది, ఊపిరి లేనటువంటిది, ప్రేతలు ఉండేటువంటి స్థలానికి సంబంధించినటువంటి వాటిని పోలి మనిషి కనుక ఈ లోకంలో జీవించటం అనేటువంటిది కనుక అభ్యాసం చేసినట్లయితే అది భయంకరమైనదిగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, మనం ఆయనను పోలి సృష్టించబడ్డాం కనుక, ఆయనకు మనకు సంబంధం ఉన్నది కనుక ఆ భారాన్ని మనుషుల పక్షంగా దేవుడు కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి సరైనటువంటి రీతిలో నడుచుకోవటం అనేటువంటిది మన అందరి యొక్క బాధ్యత. దేవుడు ఆ విధంగా మనం జీవించాలని కోరుతున్నాడు. ఈ తప్పిపోయి దాసత్వంలోనికి వెళ్ళిపోయి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ఈ అహరోను వంశస్థులు, లేవి వంశస్థులు పాట పాడుతూ వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ఇప్పుడు ఆ విగ్రహముల జోలికి పోకుండా ఆయనను స్తుతించి సన్నుతించి ఆయనతో సంబంధంలో కలిగి మన జీవితాలను జీవించాలనేటువంటి దానికి సూచికగా ఈ కీర్తన వ్రాయబడింది. ఎందుకు మనం ఆ విధంగా జీవించాలనే విషయాలు ఈ కీర్తనలో చెప్పబడ్డాయి. కనుక మనందరం కూడా ఈ విగ్రహముల జోలికి అనేటువంటిది మాటి మాటికి దేవుడు వాక్యంలో పాత నిబంధనలో ఇశ్రాయేలులతో ఏర్పరచుకున్నటువంటి విషయాలను మనం గుర్తెరిగి మనము విగ్రహముల జోలికి పోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను. ఈ లోభత్వం అనేటువంటిది అంటే ఇంకా లోకంలో అధికమైనటువంటి డబ్బు సంపాదన విషయంలో మనసు కలిగి ఉన్న వాళ్ళు లోపులు. అది విగ్రహారాధనతో పోల్చబడింది. అంటే ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఈ డబ్బును గనక ఒక మనిషి విగ్రహాన్నిగా చేసుకుని దాని ద్వారా తన జీవితం నడిపించబడినటువంటి ఆ డబ్బు కేంద్రంగా జీవితం నడిపించబడినట్లయితే విగ్రహారాధనగా పరిగణిస్తున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ ఎటువంటి విధంగా దేవునితో సంబంధంలో ఉండాలో ఆ విషయంలో ఈ డబ్బు అనేటువంటిది మనిషిని తప్పించేస్తుంది.
తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను వాటిని విగ్రహారాలతో పోల్చలేదు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను అవన్నీ కూడా అనైతికంగా జీవించే విషయాలు. కానీ వాటి విషయంలో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు వేరుగా వ్యవహరించాడు తన పరిశుద్ధతను తీసుకురావడానికి. ఈ ధనాపేక్ష అనేటువంటిది దేవుడు విగ్రహంతో పోల్చాడు. కనుక మనిషిలో ఆ డబ్బు కేంద్రంగా తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, జీవించే జీవితము అదంతటిని కూడా దేవుడు విగ్రహారాధనగా పరిగణిస్తాడు. ఎందుకంటే అది వాళ్ళ జీవితాలను నడిపించేదిగా ఉంటున్నది. అది ఆ విగ్రహ లోభత్వం అనేది, ధనాపేక్ష అనేటువంటిది మన అంతరంగంలో దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని చెరిపివేస్తుంది. తర్వాత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మనము దేవుని సంబంధులమనియో లోకమంతయో దుష్టుని అందున్నదనియో ఎరుగుదము. 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో అంతయు కూడా దుష్టుని యందు ఉన్నది. అంటే అతడిని పూజించటానికి, ఈ దేవునిలో మనలో ఉంచబడినటువంటి జీవాత్మ దేవునితో సంబంధం రాకుండా ఉండటానికి ప్రతి ప్రయత్నాన్ని చేస్తుంటాడు. విశ్వాసమైన మనం కూడా కొలసీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి విషయాలలో కనుక పాలివారమైతే దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్తూ కూడా ఎరగకుండా ఉన్నటువంటి విగ్రహారాధన అనేటువంటి దాని వెంట మనం నడిచే అవకాశం ఉంది. కనుక లోకం అంతయు కూడా దుష్టుని అందున్నదని చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. దానిలో మీరు విగ్రహంలో జోలికి పోవద్దు. అంటే మీరు ఆ విధంగా కనుక జీవించినట్లయితే మరలా జీవాత్మ, వెలిగించబడినటువంటి జీవాత్మ యొక్క ప్రభావంలోనికి రాగలిగి ఆ ప్రభావాన్ని కోల్పోయి లోకస్తుల వలె జీవించేటువంటి అవకాశం ఉంది. అలా చేయొద్దు. విశిష్టత కలిగినటువంటి ఈ జీవాత్మ దేవునితో సంబంధంలోనికి రావటం అనేటువంటిది దేవుడు మళ్ళా తన కృప ద్వారా, తన కుమారుని యొక్క బలియాగం ద్వారా మనందరిలో జరిగించినటువంటి ఆ కార్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఆయన మాత్రమే సేవించగలిగినటువంటి విధంగా మన జీవితాలు ఉండటం అనేటువంటిదే ఈ లేవీయులు, అహరోను వంశస్థులు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆయనను సన్నుతించడం. మనం కూడా ఎప్పుడైతే మన హృదయాలలో ఆయన ఊపిరి ద్వారా ఉంచబడినటువంటి ఆ జీవాత్మ దేవునితో సంబంధంలోనికి రాగలిగి, ఆయనతో సహవాసత కలిగి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతామో అప్పుడు మాత్రమే మనం చేసేటువంటి ఆరాధన కూడా ఆయనకు అంగీకారయోగ్యంగా చేయబడుతుంది. ఇశ్రాయేలులో ఆ కార్యం కొరకై దేవుడు వారిని ఆ విధంగా నడిపించాడు. నేర్చుకున్నప్పుడు వారు దాసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఈ దినాలలో దేవుని బిడ్డలమని చెప్పబడుతున్న మనం కూడా ఈ నైతికత, పరిశుద్ధత విషయంలో కానీ, విగ్రహారాధన విషయంలో కానీ జాగ్రత్తగా లేనట్లయితే, అంటే మన అంతరంగంలో దేని మీద ఆధారపడి జీవిస్తున్నదో దాన్ని కనుక మనం తెలుసుకోకపోతే దేవుడు మన జీవితంలో మరి కొంత కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది. సో ఆ విషయాన్ని గుర్తెరిగి దానికంటే వేరైన రీతిలో దేవుడు ఏ ఉద్దేశంతో మనం సృష్టించాడో, ఆ ఊపిరి మనలో ఊదాడో, ఆయనలో ఏదైతే ఉన్నదో దానితో సంబంధంలోనికి రాగలిగి ఈ లోకంలో ఆయన కొరకు, పైనున్న ఆకాశం కొరకు జీవించగలిగితే కింద ఉన్నటువంటి మహా సముద్రంలో ఉన్నటువంటి ప్రేతల దానితో కాకుండా దేవుడు అతని దూతలతో ఉన్నటువంటి సంబంధం కలిగిన స్థలంలోనికి సిద్ధపరచుకోవటానికి మనం జీవించడం అనేటువంటిదే దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి భారం. దేవుడిని ఈ వాక్యం ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్యవాహాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని మా కొరకే సిద్ధపరిచి మరి వారి జీవితాల ద్వారా మాకు ఉదాహరణగా ఉంచబడినటువంటి 135వ కీర్తన బట్టి కూడా ఎంతో వందనాలు తండ్రి. మేము దీనిలో ఉన్న భాగాలను సరైన విధంగా అర్థం చేసుకొని మీరు కోరిన విధంగా జీవించగలిగే అనుభవంలోనికి, ఆ విగ్రహారాధన అనేటువంటిది ఏదీ కూడా మాలో ఉంచబడినటువంటి ఆత్మ ప్రభావం కిందకి, వాటి ప్రభావం కిందకి రాక ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి నిన్నును, నీ మహాత్మ్యమును, నీ ఉద్దేశాలను చూడగలిగిన విధంగా సరైన సంబంధంలోనికి జీవించగలుగుటకు మాకు కృపను కనపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.